హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ వాలా 2 ఏ మిలియన్ బాయ్స్ బయోపిక్ స్టోరీ. మలయాళంలోని ఈ సినిమా పేరు ఏంటంటే వాజా 2 ఏ మిలియన్ బాయ్స్ బయోపిక్ స్టోరీ. యాక్చువల్గా తెలుగులోని వాలా 2 కింద కన్వర్ట్ చేశారు. సినిమా మొత్తం చూసిన తర్వాత సినిమా అయితే నాకు ఓవరాల్గా నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే ఇది చాలా సింపుల్ స్టోరీ లైన్. ఒక నలుగురు కుర్రోళ్ళు ఎప్పుడు కూడా తిట్టుకుంటూ కొట్టుకుంటూ అల్లరి చేస్తూ స్కూల్ లైఫ్ని గడిపేస్తారు, కాలేజ్ లైఫ్ని గడిపేస్తారు. ఇలా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని ఇష్టపడరు. అలాంటిది అందరూ కూడా వాళ్ళని ఫెయిల్యూర్స్ అని, లూజర్స్ అని ట్యాగ్ వేస్తూ ఎప్పుడూ కూడా ఎక్కిరిస్తూనే ఉంటారు ఆ నలుగురు కుర్రోల్ని. అయితే ఆ నలుగురు కూడా తమ జీవితంలోని సక్సెస్ అవ్వాలి, అలాగే ఆ ఫెయిల్యూర్, అలాగే లూజర్ అనే ట్యాగ్‌ని రిమూవ్ చేసుకోవడానికి ఒకరోజు రియలైజ్ అవుతారు. తర్వాత ఏం చేశారు? ఆ ఫెయిల్యూర్ అనే ట్యాగ్ వాళ్ళకి పోయిందా లేదా? వాళ్ళ లైఫ్‌లోని సక్సెస్ అయ్యారా లేదా? అనే స్టోరీ లైన్. చాలా సింపుల్ స్టోరీ లైన్. మన నిజ జీవితంలో జరిగే స్టోరీ లైన్‌నే డైరెక్టర్ స్క్రీన్ మీద చాలా ఎంగేజింగ్‌గా ఒక 2 అవర్స్ సినిమాని చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. న్యాచురల్ లొకేషన్స్ బాగున్నాయి. ఇంకా చెప్పాలంటే కామెడీ ఏదో బలవంతంగా రాసినట్టు డైలాగులు రాయడం కాదు. సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆ కామెడీ సీన్స్ అక్కడ వచ్చేలాగా డైరెక్టర్ చాలా న్యాచురల్‌గా చూపించారు సినిమాలోని. అండ్ తెలుగులోని ఈ సినిమా వచ్చేసేటప్పటికి కొన్ని తెలుగు మీమ్స్ చాలా గట్టిగా వాడారు. అందుకనే కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా వెళ్ళిపోతుంది. సినిమాలోని కాలేజ్ లైఫ్ గానీ, స్కూల్ లైఫ్ గానీ, మన రియల్ లైఫ్‌లోని ఎలా అయితే ఎంజాయ్ చేశామో ఆ సీన్స్ అన్నీ గుర్తొస్తాయి. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఎమోషనల్‌గా, డ్రామాటిక్‌గా సినిమా కన్వర్ట్ అయ్యి అక్కడి నుండి అసలైన సినిమా అనేది మొదలవుతుంది. సో, ఫస్ట్ హాఫ్ కానీ, సెకండ్ హాఫ్ కానీ సినిమా మొత్తం డీసెంట్‌గా ఉన్నది. ఎక్కడా బోర్ కొట్టించదు. ఒక కొత్త సినిమాని మనం చూస్తున్నట్టు అనే ఫీలింగ్ అనిపిస్తుంది. మన జీవితంలోని, మన కాలేజ్ లైఫ్‌లోని, మన స్కూల్ లైఫ్‌లోని ఎలా ఎంజాయ్ చేశామో ఆ సీన్స్ అనేవి స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మన లైఫ్‌లోని, మన కాలేజ్ డేస్ గుర్తొచ్చేలా ఉంటాయి. డైరెక్టర్ చాలా తెలివిగా రాసాడేమో అని అనిపించింది. ఎందుకంటే 'వాజా 2' చూసిన తర్వాత 'వాజా 1' కూడా చూడాలనిపిస్తుంది. 'వాజా 1' చూసిన తర్వాతే నేను 'వాజా 2' చూసాను. 2 సినిమాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఆహ్, 'వాజా 2' ఏ మిలియన్ బాయ్స్ బయోపిక్ స్టోరీ మీరు చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లలో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ ఇన్ఫర్మేషన్స్ కోసం, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. మరొక రివ్యూ తోటి మళ్ళీ కలుద్దాం. తెలుసు కదా! సబ్స్క్రైబ్ అయితే చేయండి. థాంక్ యూ.